చేస్తాం అనేది కాదండి. ఇప్పుడు లైన్ లో ఉంది P4 అనేది, ఇప్పుడు ఉంది. సో మీరు ఇమీడియట్ గా కూడా P4 తో కూడా మీ కలిసి పనిచేసేదానికి, ఎక్కడైనా దత్తత తీసుకుని కొన్ని కుటుంబాలని బాగు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. అదే సార్, అదే వెల్కమింగ్ ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి ఉండాలి కదా సార్. ఇప్పుడు మేము ఒక ఎన్జిఓగా మా పని మేము చేసుకుంటాం. మేము వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళకి ప్రపోజల్స్ పెట్టలేం కదా. దానికి ఫస్ట్ మేము అర్హులమో కాదో మేము చూసుకోవాలి కదా, మమ్మల్ని మేము చెక్ చేసుకోవాలి కదా. ఒకవేళ నిజంగా మేము అర్హులు అయితే వాళ్ళే పిలుస్తారు సార్, అంతే. రూప్ గారు ఒకటే, రూప్ గారు ఒకటే సార్, 1 by 1 సార్, 1 by 1 సార్, ప్లీజ్. రూప్ గారు ఏంటి సార్ ఒకసారి అడగండి సార్, నాకు కనపడలేదు. ప్రూఫ్ మనకి కథనాలు వద్దు సార్, ప్రూఫ్లు ఉంటే పెట్టండి. ఇవ్వమనండి సార్. ఇప్పుడు నాకు ఎవరో దృష్టికి తెచ్చారు మన మీడియా మిత్రులే. ఏఎస్పీ గారిని కలిశారు, మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మీరు తప్పు చేస్తున్నారు అన్నారు. ఆ కంప్లైంట్ పేపర్లో అవి కూడా పెట్టి మేము తప్పు చేసి ఉంటే ఇవాళ అదే బయట ఉన్న పోలీస్ శాఖ గారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ముందు మర్చిపోయాను, వారు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. మేము కలవకుండా నడవట్లేదని ఎక్కడా చెప్పలేదు సార్. నేను మీకు మాట చెప్తాను సార్, అదే సార్ చెప్పబోతున్నాను సార్. అది ఎవరెవరికి పర్సనల్ ఎజెండా ఏంటో వెండెట్టాలు ఏంటో మనకు తెలియవు. అనుమానం ఉంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఈడీ ఉంది, సిబి ఉంది, సిబిఐ ఉంది, సిఐడి ఉంది. మీరు ఎన్ని బలగాలైనా పంపొచ్చు, మమ్మల్ని వెరిఫై చేసుకోవచ్చు. మా ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉందో కూడా మేము బహిరంగంగా అన్ని చోట్ల చెప్తున్నాం. రూప్ గారు మళ్ళీ దయచేసి మళ్ళీ అదే ప్రశ్న అనుకోవద్దండి. ఇప్పుడు సింపుల్ ఒకటే అంశము. మీరు ఎవరైతే ఏ కంపెనీ అయితే ఎన్టీఆర్ బొమ్మను చూపించి అడుగుతారో అదే కంపెనీ మీకు సిఎస్ఆర్ కింద ఫండ్ ఇవ్వడానికి ముందు ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పక్కన పెట్టుకొని మీకు ఫండ్స్ రిజెక్ట్ చేస్తుంది కదా. ఒకటి కాదు, మీరు ఏది అప్లై చేసినా సిఎస్ఆర్ కింద ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే రా ఎన్టీఆర్కి మీరు ఎలాగో ఎన్టీఆర్ బొమ్మ చూపిస్తారు, అందులో 100% సిఎస్ఆర్ కింద మీరు అడుగుతారు కదా. అదే రా ఎన్టీఆర్ సంస్థ అప్లై చేస్తే మీకు వచ్చి ఎన్టీఆర్ విడుదల చేసిన ప్రకటన మీకు చూపించి మీకు ఫండ్ రిజెక్ట్ చేస్తారు కదా. అన్ని చోట్ల మీకు ఎదురు కాకూడదు, అలాంటి సందర్భం రాదనుకుంటున్నారా? ఈ స్టేట్మెంట్ కరెక్ట్ గా 5 రోజుల కిందటే వచ్చింది సార్ మా రామారావు గారి ఆఫీస్ నుంచి. ఎన్టీఆర్ కి సంబంధం లేదు. అందుకే మేము వెంటనే ఒక న్యూస్ ఛానల్ అడిగినప్పుడు మేము డిబేట్ లో మొరబెట్టుకున్నాం, మేము పడుతున్న కష్టాలు ఇది, మా ప్రాబ్లమ్స్ ఇవని. ఇప్పుడు మీరు అన్నారు మేము వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగట్లా, వ్యవస్థల దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్స్ రైజ్ చేస్తున్నాం. అండ్ సిఎస్ఆర్స్ 100% లెజిటిమేట్ అండ్ ఆన్ బైలా. అదే సార్ నేను అంటుంది, ఇది ప్రెస్ మీట్ ప్లానింగ్ కంటే తర్వాత జరిగింది. ఇది ప్రెస్ మీట్ లో మనం మాట్లాడుకోవడం కంటే తర్వాత జరిగింది, 4 రోజుల కింద జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ వచ్చింది, 7 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న ఒక వ్యవస్థ మీద ఇలా వేయడానికి గల రీజన్స్ ఏంటి, ఇవేం మాకు తెలియదు కదా. మేము బాధపడుతుంది అదే కదా ఇప్పుడు మీ ముందుకు వచ్చి వ్యక్తం చేసుకుంటుంది. అండ్ మంచి పని ఎవరు ఆపాలని ఎవరు చూడరు సార్. గవర్నమెంట్ కి అన్ని లెక్కలు చెప్పాలి సార్. ఎవరు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ ని మిస్యూజ్ చేయడానికి లేదు. అది మనం